హాయ్ ఎవ్రీవన్. సిఓపి ఎడ్యుకేషన్ ఈసెట్ 2025 ఆస్పిరెంట్స్ కోసం జూలై 1 నుంచి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మేము జూన్ 30th రోజు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, జూన్ 30th రోజు కామన్స్ ఆఫ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ సిఓపిఈటి ఈ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం. ఎవరైతే ఈసెట్ 2025 ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు మీరు ఆల్రెడీ కోచింగ్లో జాయిన్ అయినా, ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటున్నా కానీ వచ్చి ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సో మీరు ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం ద్వారా మీరు మెయిన్లీ ఒక 4 బెనిఫిట్స్ని గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి అప్ టు యువర్ ఎగ్జామ్, అంటే ఈసెట్ 2025 ఎగ్జామ్ అయ్యేంత వరకు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి కావాల్సినటువంటి ఈ బుక్స్, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ అండ్ కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఈ బుక్స్ని మీకు ఫ్రీ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి, వెదర్ యూ హ్యావ్ జాయిన్ ఇన్ ఎనీ కోచింగ్ సెంటర్ ఆర్ మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నా కానీ, సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ప్రతి ఒక్కళ్ళకి ఈ టెక్స్ట్ బుక్స్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈవెన్ 2024 ఇంక్లూడింగ్, ఈ 2024తో సహా 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్, జస్ట్ ఏబిసిడి అనే ఆన్సర్స్ కాకుండా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు వేరియస్ ఐఐటి, ఎన్ఐటి అల్యూమినీస్ వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ కంటెంట్ అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ రిసోర్సెసే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి. మీరు టాపిక్ వైజ్ క్విజెస్ కూడా అటెండ్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఈ 3 రిసోర్సెస్ ఉన్నాయో మీరు జస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం ద్వారా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సో సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఎవరైతే ఈ ఎంట్రన్స్ టెస్ట్లో బెస్ట్ మార్క్స్ కొడతారో, బెస్ట్ ర్యాంక్స్ కొడతారో వాళ్ళకి అప్ టు 80% వరకు ఆఫ్లైన్ క్లాసెస్ ఫీజులో కన్సెషన్ ఉంటుంది. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు, సిఓపి ఎడ్యుకేషన్ అనేది ఎమినెంట్ ఫ్యాకల్టీతో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఎన్ఐటి అల్యూమినీస్ ఉన్నారు, ఐఐటి అల్యూమినీస్ ఉన్నారు, గేట్ ఫ్యాకల్టీ ఉన్నారు, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో ఆబ్వియస్గా మీకు కావాల్సినటువంటి కెరియర్ గైడెన్స్, మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు, సో మీకు ఏ కైండ్ ఆఫ్ పాత్ని మీరు చూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద ఈసెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్, ఏ కైండ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ మీరు యూజ్ చేయొచ్చు అని ఈ ఏదైతే మీకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఎన్ని హవర్స్ స్పెండ్ చేయాలి, ఈ కంప్లీట్ ఏదైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో ఇవన్నిటిని మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళల్లో ఆల్రెడీ ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కోచింగ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు ఏదో ఒక కోచింగ్ సెంటర్లో. ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వకుండా జస్ట్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారో ఏదో ఒక కోచింగ్ సెంటర్లో, అట్లీస్ట్ వాళ్ళకి మేము ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సిఓపి క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, క్లాస్ రూమ్కి ఎంతమందిని కూర్చోబెడుతున్నాము, ఆఫ్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్లో సపోర్ట్ ఎలా ఉంటుంది. సపోజ్ మీరు క్లాస్కి అటెండ్ అవ్వలేదనుకోండి ఆఫ్లైన్ క్లాస్కి, ఆన్లైన్లో రికార్డింగ్స్ ఉంటాయి కదా, ఏ కైండ్ ఆఫ్ రికార్డింగ్స్, అవి ఎంత క్వాలిటీతో ఉన్నాయి, మేము ఏ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ యూస్ చేస్తున్నాం ఆ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి. మీరు నమ్మరు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫ్లైన్ క్లాసెస్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఉందంటే అది 40 అవర్స్ మీకు తీసుకుంటే, సిఓపి రికార్డింగ్ క్లాసెస్లో వితౌట్ మిస్సింగ్ ఎనీ సింగిల్ వర్డ్ మేము 16 అవర్స్లో కంప్లీట్ చేస్తాం. అంత సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అండ్ సోఫిస్టికేటెడ్ యానిమేషన్స్ యూస్ చేసాం బెటర్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడానికి. సో ఆబ్వియస్గా మీకు అట్లీస్ట్ మేము ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి, మా ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్సెస్లో ఎన్రోల్ అవుతున్న వాళ్ళకి అట్లీస్ట్ మీకు ఆ రిసోర్సెస్ మీరు తెలుసుకుంటారు. ఆబ్వియస్గా మీకు తెలిసిన తర్వాత ఓకే సిఓపి ఫ్యాకల్టీ వీళ్ళ రిసోర్సెస్ ఇవి, వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ క్లాస్ రూమ్స్లో కూర్చోబెడుతున్నారు, క్లాస్ రూమ్స్కి ఎంతమంది కూర్చోబెడుతున్నారు, వీళ్ళ యొక్క రిసోర్సెస్ టెక్స్ట్ బుక్స్ కానీ, ఈ బుక్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ, లేకపోతే రికార్డింగ్స్ కానీ, క్లాసెస్ మిస్ అయిన వాళ్ళకి ఏ క్వాలిటీతో ఉన్నాయి, అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఆబ్వియస్గా మీరు వెంటనే జాయిన్ అవ్వక్కర్లేదు. వెంటనే ఈ ఐడియాతో మీరు వేరే కోచింగ్ సెంటర్ ఏదైతే రిమైనింగ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయో ఈసెట్ సెగ్మెంట్లో స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్న కోచింగ్ సెంటర్స్, వాళ్ళని అప్రోచ్ అయ్యి సో వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు,
సిఓపి ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ని రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్తో కంపేర్ చేసుకోండి. ఏదైతే మీకు బెస్ట్ అనిపించిందో ఆ బెస్ట్ని మీరు తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం ద్వారా ఏమర్థమవుతుంది మీకు, డెఫినెట్లీ ఓకే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే కోచింగ్ సెంటర్ ఎలా ఉండాలి, సో సిఓపిలో జాయిన్ అవ్వచ్చా లేదా, ఇంకేదైనా బెటర్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయా. సో ఆల్రెడీ కోచింగ్లో జాయిన్ అయిన వాళ్ళు, సో వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది కదా సిఓపి ఏ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది. సో ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళ కోచింగ్ ఆల్రెడీ జాయిన్ అయిన కోచింగ్ సెంటర్లో ఆ రిసోర్సెస్ యూస్ చేస్తూనే ఉంటారు. ఈ రెండింటికి కంపేర్ చేయొచ్చు. సిఓపి ప్రొవైడ్ చేస్తున్న రిసోర్సెస్, ఆల్రెడీ వాళ్ళ కోచింగ్ సెంటర్లో వాళ్ళు గెయిన్ చేస్తున్న రిసోర్సెస్, వాళ్ళు యూస్ చేసుకుంటున్న రిసోర్సెస్, ఈ రెండింటిని కంపేర్ చేసి అట్లీస్ట్ మీ జూనియర్స్కి కానీ లేకపోతే మీ తోటి స్టూడెంట్స్ ఎవరైతే ఇంకా కోచింగ్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అట్లీస్ట్ మీరు సజెస్ట్ చేయొచ్చు కదా, మీరు చదువుతున్న కోచింగ్ సెంటర్ బెస్టా లేకపోతే సిఓపి ఎడ్యుకేషన్లో ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ బెస్టా అనేది. సో ఎందుకంటే ప్రతి స్టూడెంట్ డిజర్వ్స్ బెస్ట్ టీచింగ్, అవునా కదా. సో ఆ బెస్ట్ టీచింగ్ మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఆబ్వియస్లీ యూ డిజర్వ్ ద బెస్ట్. సో మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో దాన్ని ఆప్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఈ ఎంట్రన్స్ టెస్ట్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది జూన్ 30th రోజు ఎగ్జామ్ అనేది. సో ఎగ్జామ్కి సంబంధించిన లొకేషన్ కానీ, ఎగ్జామ్స్కి సంబంధించిన రిసోర్సెస్, ఎగ్జామ్కి సంబంధించిన గైడెన్స్, ఎక్కడికి రావాలి, ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైము ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేశాం. ఎప్పుడు ఎగ్జాము, టైం ఏంటి, డేట్ ఏంటి, లొకేషన్ ఏంటి అనే క్లియర్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఎనీ కన్ఫ్యూషన్స్ ఉంటే ఈ వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన సపోర్ట్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. రిమెంబర్, June 30th ఈజ్ అన్ ఎగ్జామ్ డేట్. థ్యాంక్ యూ.